ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం భారత్కు అతి సమీపానికి చేరింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అరుదైన ఘటన జరిగింది. హిందూ మహాసముద్రంలో శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి తీవ్రత కలకలం రేపింది. ఈ దాడిలో నౌకలో ఉన్న 82 మంది ప్రాణాలు కోల్పోయారు. 78 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా శ్రీలంక నేవీ రక్షించి హాస్పిటల్ కి తరలించింది. సబ్మెరీన్ నుంచి ఐరిస్ జెనా నౌకపై దాడి జరిగింది. విశాఖలో జరిగిన మిలన్ విన్యాసాల్లో పాల్గొన్న తర్వాత తిరుగు ప్రయాణంలో నౌకపై దాడి జరిగింది. టర్పెడో మిసైల్ ను సబ్మెరైన్ నుంచి ప్రయోగించడంతో నౌకలో పేలుడు సంభవించింది. ఇక అంతర్జాతీయ జలాల్లో తమను ఎవరూ ఏం చేయలేరన్న ధైర్యంతో ఇరాన్ నౌక ముందుకు సాగింది. కానీ ఊహించని రీతిలో సబ్మెరైన్ నుంచి టర్పెడోను అమెరికా ప్రయోగించింది. 80 ఏళ్ల తర్వాత సముద్ర గర్భం నుంచి ఈ క్షిపణిని అమెరికా ప్రయోగించింది. ఇక శ్రీలంక తీరంలోని గల్లే దగ్గర ఈ ఘటన జరిగింది. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకను తామే పేల్చేసినట్లుగా అమెరికా ప్రకటించింది. అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకను జలాంతర్గామితో పేల్చేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్సేత్ ప్రకటించారు. యుద్ధం ఎప్పుడు ముగించాలో తామే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఆయన. ఇరాన్ సైనిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేశామని చెప్పారు. వారం రోజుల్లో ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇక నిన్న రాత్రి శ్రీలంకలో ఇరాన్ యుద్ధ నౌకను పేల్చేశామన్నారు. ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు పీటర్ హెగ్సేత్. ఇరాన్తో జనరల్ స్థాయిలో చర్చలు అసాధ్యమన్నారు ఆయన. ఐరిస్ జెనా యుద్ధ నౌకలో 180 మంది నావికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సహాయక చర్యల్లో శ్రీలంక నావితో పాటు ఎయిర్ ఫోర్స్ బలగాలు కూడా పాల్గొన్నాయి. దాడిలో చనిపోయిన ఇరాన్ నావికుల మృతదేహాలను శ్రీలంక నావి తరలించింది. భారీ పేలుడు తర్వాత ఈ నౌక సముద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజుల క్రితం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో కూడా ఈ నౌక పాల్గొంది. ఈ నెల మిలన్ విన్యాసాల్లో కూడా ఈ నౌక పాల్గొంది. ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ కార్యక్రమం జరిగింది.